నాకు తెలుసు. మీ అందరికీ బాయిజామ్మ లేని లోటు అనుభవం అవుతుంది. సాయి, నాకు తెలుసు, తను ఎప్పుడు మాతోనే ఉంటుంది. నానమ్మ చేతితో తిన్న భోజనం గుర్తుకు వస్తుంది. ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నది గుర్తుకు వస్తుంది. నానమ్మ ఉంటే ఎలా అనిపించేదంటే నాకు ఎలా అంటే మండు టెండలో చల్లని నీడలా. అందుకని నేననుకున్నాను, మనం బాయిజామ్మ జ్ఞాపకార్థం కొన్ని మొక్కలు నాటుదామని. ఎందుకంటే ఆ మొక్కలు మనకి సదా బాయిజామ్మ తోడుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇంకా ఆమె ఆశీసుల నీడ సదా మనల్ని సేద తీరుస్తుంది. అమ్మకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం సాయి. మేము మల్లె చెట్టు నాటొచ్చా? నేను నీకు మల్లెపూల మొక్కే ఇచ్చాను తాత్య. సాయి, నేను కూడా మల్లెపూల మొక్కే తెచ్చాను. నేను నేరేడు చెట్టు గింజలు తెచ్చాను. నేను సీతాఫలం గింజలు తెచ్చాను. బాయిజాకకి సీతాఫలాలంటే చాలా ఇష్టం. నేను మారేడు మొక్క తెచ్చాను సాయి. మారేడుకాయ రసం అంటే ఆమెకు చాలా ఇష్టం. చూసావా తాత్య, బాయిజామ్మ అందరికీ ఎంత ఆత్మబంధువో. అందరికీ ఆమె ఇష్టాలు తెలుసు. సాయి, నాకు ఈరోజు అనిపిస్తోంది మన అమ్మ ఈ ప్రపంచంలో అందరికంటే సంపన్న మహిళ అని. ఎంత ప్రేమను ఆమె సంపాదించిందో బహుశా ఇంకెవరూ అంత సంపాదించలేరు. సాయి, నానమ్మ జ్ఞాపకంగా పెద్ద తోటే తయారవుతుంది, కానీ దాని సంరక్షణ కోసం ఎవరో ఒకరు కావాలిగా. బాజీ, దాన్ని సంరక్షించే వాళ్ళని కూడా ఏర్పాటు చేశాం. సాయి, వీళ్ళు నాన్నగారి దగ్గర పనిచేసేవాళ్ళు. నాన్నగారి దగ్గర పని వదిలేసి నా దగ్గరకు వచ్చేశారు. మేమైతే కేశవబాబు కారణంగానే అక్కడ పనిచేస్తున్నాం. మేం కూడా ఏదైనా మంచి పని, నీతివంతమైన పని చేయాలనుకుంటున్నాం. సాయి, మాకు బూటి నిలయం నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం ఇవ్వండి. తప్పకుండా. శ్యామా, వీళ్ళందరికీ వీళ్ల యోగ్యతని అనుసరించి పనిచ్చే బాధ్యత నీదే. అలాగే సాయి, పదండి. నువ్వెందుకు వెళ్ళలేదు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను చాలా పెద్ద తప్పు చేశానయ్యా. బాయిజక్క మరణం నా వల్లే సంభవించింది. అసలేమంటున్నావు నువ్వు? శాంతంగా ఉండు. ఏడు పాపి, నీ మనసులో మాట వివరంగా చెప్పు. అందరూ నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నాకు ముందే విషయం తెలిసింది. బాజీ ఆ రోజు సర్కార్ తోటలో మామిడి పళ్ళు దొంగలించడానికి రాలేదని. కానీ ఎప్పుడైతే ఆ విషయం సర్కార్తో చెప్పానో అప్పుడు ఆయన నన్ను బెదిరించారు. నన్ను అబద్ధం చెప్పమని బలవంత పెట్టారు. నేను భయపడిపోయాను. అందుకే నేను అబద్ధం చెప్పాను. తర్వాత నాకు తెలిసింది ఆ అబద్ధం కారణంగానే తాత్య అన్న ఆరోగ్యం చెడిపోయిందని.
ఇక మీ ఆరోగ్యం చెడిపోవటం చూసి బాయిజా పెద్దమ్మ ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఒకవేళ ఆ రోజు నేను అబద్ధం చెప్పకపోయి ఉంటే, నేను ధైర్యంగా నిజం చెప్పి ఉంటే, అప్పుడు బాయిజా పెద్దమ్మ ఈ రోజు మన మధ్య ఉండేది. నేను జీవితంలో ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు అబద్ధం చెప్పావా? నిజం తెలిసి కూడా ఇంత పెద్ద అబద్ధమా? ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ఏదైనా నష్టం జరిగితే దాని లోటు క్షమాపణ చెప్పడం వల్ల తీరిపోదుగా. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడూ ఎవరికీ భయపడని వాళ్ళు. తప్పులు అందరి వల్ల జరుగుతాయి. ఎవరైతే ఏ భయం లేకుండా తమ తప్పును ఒప్పుకుంటారో వాళ్ళ మనసులో ఖచ్చితంగా పశ్చాత్తాపం ఉంటుంది. కావున అలాంటి మనిషిని క్షమించాల్సి ఉంటుంది. అమ్ముంటే అప్పుడు అమ్మ కూడా నిన్ను క్షమించేసి ఉండేది. కానీ నిజమేంటంటే అమ్మ వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానికి ఎవరం బాధ్యులం కాదు. అందుకని నిన్ను నువ్వు దోషిగా అనుకోవద్దు. వెళ్ళు. మిగతా వాళ్ళు మాధవ్ బాబాయ్ వెంట బూటి నిలయంలో పర్యటనకు వెళ్లారు. నువ్వు అక్కడికి వెళ్ళు. లేదు కేశవ్, బాయిజామ్మ మరణానికి బాధ్యుడివి నువ్వు కాదు. కాని ఆమె మమకారానికి ఉద్యానవనం రూపాన్ని ఇచ్చే బాధ్యత ఈ రోజు నుంచి నీది. అది మేము బాయిజామ్మ జ్ఞాపకార్థం పెంచబోతున్నాం. ఇదైతే నాకు చాలా సౌభాగ్యకరమైన విషయం సాయి. కానీ ఆ తోటలోంచి ఎవరినీ పండ్లు కోసుకోవద్దని మాత్రం అనకూడదు. బాయిజామ్మ అన్నపూర్ణాదేవి. ఎప్పటి వరకైతే నువ్వు ఆ తోటని సంరక్షిస్తుంటావో అప్పటిదాకా నీకే విషయానికి లోటుండదు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఈ నౌకర్లు అంగరక్షకులు అందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్లకు ఏ పని కోసం నేను డబ్బులు ఇస్తున్నానో అర్థం కావట్లేదు. హరి ఓం. సర్కార్, సర్కార్! సర్కార్, మీరు నన్ను కొట్టను అంటే నా దృష్టికొచ్చిన విషయాన్ని ఒకటి మీకు చెప్తాను. ఏంటో చెప్పు గాడిద. సర్కార్, అది మరి తోటమాలి అంగరక్షకులు పని మానేశారు. అలాగా? కానీ ఎందుకు? అదే కేశవ్ బాబు కారణంగా సర్కార్. కేశవ్ బాబు ఎప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో సగం మంది నౌకర్లు పని మానేసి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ తోటమాలి ఏం చెప్తున్నాడంటే వాడు పని మానేసి వెళ్ళి ఆ బైరాగికి సేవ చేస్తాడంట. అలాగే అక్కడ మీ గురించి అందరికీ నిజం చెప్పేస్తాడంట సర్కార్. ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? చెప్తూనే ఉన్నాను కదా సర్కార్. నేను మీకు ఎంతో కాలంగా నమ్మిన బంటుగా ఉన్నాను. అయినా మీరు నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటారు. అసలు మీరు మీ సేవకుల్ని ఇలా నిర్దాక్ష్యంగా కొడుతూ ఉంటే ఎవరైనా మీ దగ్గర ఎందుకు పనిచేస్తారు సర్కార్? ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆ బైరాగిని చేయండి. ఎందుకంటే ఆ బైరాగి మీద ఉన్న కోపం అంతా మీరు మీ నౌకర్ల మీద తీర్చుకుంటూ ఉంటారు. ఈ గతిలేని నౌకర్లకి చాకర్లకి ఇంత తెగింపు ఎట్లా వచ్చిందిరా? హరి ఓం, హరి ఓం. ఈ భోజనం కేశవ్కిచ్చిరా. అలాగే అమ్మా.
నీ సంగతి తర్వాత చెప్తాను రా. నేను కూడా ఇలా తిట్లు తింటూ పనిచేయలేను సర్కార్. నేను వెళుతున్నాను. ఏం కూర్చావురా? ఇలా రా, ఇలా రా. నేనైతే కొంచెం ఓయ్! ఆ రోజు నీ కళ్ళ ముందే నేను కేశవ్తో సంబంధం తెంపేసుకున్నాను. కానీ నువ్వు నాకు ఇసుమంతైన విలువివ్వకుండా, భర్త పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా వాడి కోసం భోజనం పంపిస్తున్నావా? కేవలం మాటలతో రక్త సంబంధాలు తెగిపోతాయా అండి? ఏమండి, వాడు మన కొడుకండి. నేను జన్మనిచ్చాను వాడికి. నేను వాడికి తండ్రిని కాదు, వాడు నాకు కొడుకు కాదు. ఎవరైతే ఆ సాయితో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారో, ఆ బైరాగిని ఆరాధిస్తారో, వాళ్లతో నాకెటువంటి సంబంధం లేనట్టే. అయినా నువ్వు నా మాట లెక్క చేయవా రుక్మిణి? నాకు తెలియకుండా రహస్యంగా కేశవ్కి భోజనం పంపిస్తావా? నువ్వు ఇలాగే చేసావనుకో, నువ్వు ఎవడితో అయితే భోజనం పంపించాలనుకుంటావో వాళ్ల చేత కేశవ్కి దేహశుద్ధి చేయిస్తాను. అందుకని వాడు క్షేమంగా ఉండాలి అనుకుంటే నువ్వు నా మాట జవదాటకూడదు. ఇప్పటికైనా అర్థమైందా మూర్ఖురా? దేవుడా, ఆ బైరాగి భక్తులందరూ నాకు శత్రువులే. అలాంటి వాళ్ళను, నా శత్రువుల్ని నేను ఉపేక్షించే ప్రశ్నే లేదు. ఆ భక్తుల్లో నా కన్న బిడ్డున్నా, మనవడున్నా, నా భార్యున్నా, హరి ఓం. అసలైన సంతోషం నేను జీవించి ఉండగా నిన్ను సంతోషంగా చూడటం, నువ్వు స్వతంత్రంగా ఉండడం చూడడం, అదే నా జీవితంలో అతిపెద్ద విజయం అవుతుంది నాన్న. అమ్మా, సాయి, ఏమైనా ఉపమానాలు చెప్పి మనసుని తేలికపరచరా? బైరాగిని కేశవ్. బైరాగులంటే మాయా మోహాలకి అతీతులవుతారు. కానీ బైజామా మమత నన్ను వివసుణ్ణి చేసేసింది. తల్లి ప్రేమంటేనే అలాంటిది. ఏ ఉపమానాలు కూడా, ఏ కథలు కూడా అమ్మకి దూరమైన బాధని, దుఃఖాన్ని తగ్గించటంలో అసఫలమే అవుతాయి. కానీ తల్లి మమతలో చాలా శక్తి కూడా ఉంటుంది. కేశవ్, కులకర్ణి సర్కార్ కూడా నిన్ను మీ అమ్మ నుంచి ఎక్కువ రోజులు దాకా దూరంగా ఉంచలేడు. నిజమా? ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి, ఓం. సాయి
ఏళ్ల తర్వాత నిన్ను చూడ్డం సంతోషంగా ఉంది దిలావరాలి. స్వాగతం. సాయి, బాయిజా అక్క గురించి విన్నాను. అందుకే వెంటనే మిమ్మల్ని కలవడానికి వచ్చేశాను. నాకు తెలుసు మీరు బైరాగులు, కానీ ఎలాగైతే నేను కూడా సర్వం పరిత్యజించిన తర్వాత కూడా మీ మమకార మోహాన్ని త్యజించలేకపోయాను. అలాగే మీరు కూడా ఆమెని మీ అమ్మలాగానే భావిస్తారుగా? అవును దిలావర్. లోపలికి రా. తన తదాని తన దేరేతను తన తదాని తన దేరేతను తన తదాని తన దేరేతను తన తదాని తన దేరేతను. సాయి, మీ ఇటుక, ఈ ఇటుక ఎలా విరిగింది? దిలావర్, ఈ సృష్టిలో అన్నీ అశాశ్వతమే. మట్టిలో నుంచి వచ్చాం, తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే. ఈ ఇటుకకి సమయం వచ్చేసింది. ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే ఏదో అనర్థం జరగబోతోందన్నమాట. దిలావర్, ఏదైతే జరుగుతూ వస్తుందో అది నిర్ధారించిందే. ఇక ముందు ఏదైతే జరుగుతుందో అది కూడా నిర్ధారితమే. దీని అర్థం ఏంటి సాయి? నిజంగానే ఏదో అనర్థం జరగబోతోందా? కర్మ అనేది జీవిత లక్ష్యం. దానికి ప్రతిఫలంగా వచ్చేవే సుఖము, దుఃఖము. మరింక చింతెందుకు? మీ మాటలు ఏదోలా ఉన్నాయి సాయి. మీ మాటలు ఎప్పుడు విన్నా మనసు కుదుట పడేది. కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలీదు మరోలా ఉన్నాయి. వాటిని వింటుంటే చాలా భయం కలుగుతుంది సాయి. చాలా భయంగా అనిపిస్తోంది. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను సాయి, మీతో పాటే. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కొన్ని రోజులు నువ్వు షిరిడీలోనే ఉండాలి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. దిలావర్, నువ్వు వెళ్ళి పాటిల్ గారిని కలిసిరా. తిరిగొచ్చేటప్పుడు ఆయన్ని కూడా ఇక్కడికి తీసుకురా. ఆయనతో ఒక పనుంది. అలాగే సాయి. రా ప్రదీప్. సాయి, నిన్న రాత్రి మీరు కలలోకి వచ్చారు. దాంతో నాకు అనిపించింది వెంటనే మిమ్మల్ని కలవాలని. ఎంతో కాలం అయిపోయింది నేను షిరిడీ రాక. అందుకే ఈరోజు పొద్దున్నే మిమ్మల్ని కలవటానికి వచ్చాను. ప్రదీప్, నిన్ను నేనే పిలిచాను. ఆదేశించండి సాయి. నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను.